కనిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. Good evening. గుడ్ ఈవినింగ్ సార్. Good evening. Good evening all of you once again. So last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి థియరీలో క్లయింట్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియరా? యా. సో పీపీటీ కనబడుతుందా? సిస్టమ్ ల్యాండ్స్కేప్ కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా? ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో మనము ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమిటి, తర్వాత ఒకవేళ ఎఫ్ఐ కన్సల్టెంట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అతను చేయవలసిన వర్క్ ఏంటి అనేది తెలుసుకున్నాం. తర్వాత క్లయింట్స్ అంటే ఎవరు, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమొస్తాయి, తర్వాత క్లయింట్స్ డేటా అంటే ఏంటో మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి క్లయింట్ లైక్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి. సో ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం. మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సింది ఈ యొక్క సర్వర్స్ మీదనే మీరు వర్క్ చేస్తారు. ఓకే. సో ఆ సర్వర్స్ ఏంటి, ఏ సర్వర్స్లో మనం ఏమేమి చేయగలుగుతాము అనేది తెలుసుకుందాం. సో మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ వచ్చేసి టోటల్గా 5 ఉంటాయి. శాండ్బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, దీంట్లో కన్ఫిగరేషన్, మళ్ళీ యూటీ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత క్వాలిటీ సర్వర్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్, తర్వాత ప్రొడక్షన్ సర్వర్. రియల్ టైంలో మీరు వర్క్ చేసే కంపెనీలో ఉంటే ఈ 5 సర్వర్స్ ఉంటాయి, లేదంటే 3నే ఉంటాయి. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ఇవి 3 ఇంపార్టెంట్. ఇవి 3 ఎక్కడైనా ఉంటాయి. బట్ శాండ్బాక్స్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు. అవసరం ఉంటే పెట్టుకుంటారు, లేదంటే లేదు. బట్ డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ఇవి 3 మాత్రం పక్కగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క సర్వర్ గురించి. ఫస్ట్ వన్ చూడండి, శాండ్బాక్స్ సర్వర్. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ ట్రైల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఇప్పుడు మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, లైక్ ఎండ్ యూజర్స్ అయినా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అయినా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి రియల్ టైం సర్వర్లోనే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని కానీ రియల్ టైం కాన్ఫిగరేషన్స్ కానీ చేయమని చెప్పరు. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు కంపెనీ ప్రాసెస్ తెలుసుకోవాలి, వర్క్ స్టైల్ తెలుసుకోవాలి. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రయల్ బేసిస్ పరంగా మీకు శాండ్బాక్స్ సర్వర్ ఉంటుంది. అక్కడ మీరు తప్పులు చేసినా, మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా కూడా ఏం ప్రాబ్లం రాదు. సో ట్రయల్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్ అంటాం శాండ్బాక్స్ సర్వర్. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు కంపెనీస్లలో. ఓకే. సో తర్వాత ఒకవేళ ఎండ్ యూజర్స్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ఫస్ట్ టైం మనము ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు శాండ్బాక్స్ సర్వర్లో. ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. ఓకే. ఇట్ ఈజ్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అని చెప్తాం. దీన్ని మనం శాండ్బాక్స్ సర్వర్ అని చెప్పుకుంటాం. మీరు ఇంటర్వ్యూ పాయింట్లో అడిగినప్పుడు చెప్పొచ్చు టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయంటే చెప్పాలి. శాండ్బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అనేసి. సో శాండ్బాక్స్ సర్వర్ అనేది ఇట్ ఈస్ ఏ ట్రయల్ బేసిస్ అండ్ ప్రాక్టీస్ సర్వర్. సో హియర్ వీ కెన్ గివ్ ట్రైనింగ్ ఫర్ ద ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అని చెప్పచ్చు. ఇది మనకి శాండ్బాక్స్ సర్వర్ అవుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్. ఇది ప్రాణం, ఎస్ఏపిలో హార్ట్. డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. హియర్ వీ కెన్ కాల్ గోల్డెన్ క్లయింట్ ఆల్సో. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్ డైరెక్ట్ అండ్ సోర్స్. ఇలా అంటే ఒక క్లయింట్ ఎస్ఏపి సర్వర్ని ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత అక్కడ ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ సర్వర్ ఒక క్లయింట్
మనం చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే అక్కడ ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో ఆ క్లయింట్ బిజినెస్కు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ స్ట్రక్చర్ని మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫస్ట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చేసిన తర్వాతనే ఇవి 3 చేసిన తర్వాతనే రిమైనింగ్ వర్క్ అనేది మనం చేయగలుగుతాం. ఇవి 3 ప్రాణం. ఈ మూడిట్లోనే ఒక కంపెనీ ప్రాసెస్ స్టార్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో డన్ అనమాట. దీంట్లో కంపెనీకి సంబంధించి అది సర్వీస్ ఓరియంటెడా, ట్రేడింగ్ ఓరియంటెడా, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడా అనేది ఉంటుందన్నమాట. దాన్ని చూసి ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు జావా, పైథాన్ వాళ్ళు ఎట్లా ఒక ప్రోగ్రామింగ్ రాస్తారో అదే ప్రోగ్రామింగ్ అనేది కూడా ఇక్కడ మనకి ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్స్ లాగా మనం చేస్తాం. ఒక పర్చేజ్ బిల్లు వేయాలన్నా, ఒక సేల్ బిల్ వేయాలన్నా ఫస్ట్ మీరు పర్చేజ్ బిల్ ఎంటర్ చేయాలన్నా, సేల్స్ బిల్ ఎంటర్ చేయాలన్నా ఫస్ట్ కాన్ఫిగరేషన్లు చేయాలి. బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు చేస్తేనే ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు. సో ఎఫ్ఐ కన్సల్టెంట్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎండ్ యూజర్కి రిస్క్ తక్కువ ఉంటుంది. ఎఫ్ఐ కన్సల్టెంట్కి శాలరీస్ హై రేంజ్లో ఉంటాయి, ఎండ్ యూజర్స్కి శాలరీస్ తక్కువలో ఉంటాయి. సో అందుకే అనమాట ఎక్కువగా ఎఫ్ఐ కన్సల్టెంట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఎర్రర్ కానీ బగ్స్ కానీ వచ్చినాయంటే అవి సాల్వ్ చేసినంత వరకు నిద్రపోకూడదు. అది ఎలా సాల్వ్ చేస్తావో అది నీ చేతిలో ఉంటుంది. తర్వాత దీంట్లోనే యూటీ టెస్టింగ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్. ఎఫ్ఐసిఓ టెస్టింగ్ చేస్తారు. అంటే కాన్ఫిగరేషన్లు, టీ కోడ్స్ అన్నీ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి యూటీ టెస్టింగ్ జరుగుతుంది. యూనిట్ టెస్ట్. ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, దే ట్రాన్స్పోర్ట్ ఇన్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. సో డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని. ఓకే, అది ఎలా అనేది తర్వాత చూపిస్తాను మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు. తర్వాత క్వాలిటీ సర్వర్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి క్వాలిటీ సర్వర్. సో ఇక్కడ వచ్చేసి ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. ఇక్కడ ఒక క్వాలిటీ టీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మళ్ళీ టెస్టింగ్ చేస్తారు. ఎందుకంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అన్నప్పుడు ఒకటికి 5-6 సార్లు లేదంటే 10 సార్లు టెస్టింగ్ చేసి పంపించాలి ఒరిజినల్కి. ఏమి కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్ అన్నీ చేసిన తర్వాత క్వాలిటీ సర్వర్లో మళ్ళీ రకరకాల టెస్టులు చేస్తారు. అవి ఏం టెస్టులు చూడండి ఇక్కడ. కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్, ఇవన్నీ జరుగుతాయి. చూడండి, అంటే ఒక 1 crore కానీ 2 crores కానీ ప్రాజెక్టు వచ్చినప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ అకౌంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా చాలా కేరింగ్గా తీసుకోవాలి. ఆషామాషగా తీసుకొని అయిపోతుందిలే అలా అంటే కుదరదు. ప్రతిదీ చాలా అంటే చాలా డేటా సెక్యూరిటీ ఉండాలి, పోర్టల్ హ్యాంగ్ అవ్వకూడదు, పర్ఫార్మెన్స్ లేట్గా తిరుగుతూ ఉండకూడదు ఏదైనా చేసినప్పుడు. ఓకే, ఇంటిగ్రేషన్స్ ఈజీగా అవ్వాలి. ఇవన్నీ టెస్టులు చేస్తారు క్వాలిటీ సర్వర్లో. ఏ కొంచెం కూడా మిస్యూజ్ అవ్వకూడదు డేటా. చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి వర్క్ చేసేటప్పుడు. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి కాన్ఫిగరేషన్ పంపిస్తారు అన్నమాట, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని. ప్రీ ప్రొడక్షన్ సర్వర్. ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ద క్వాలిటీ సర్వర్. హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ యూఏటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇక్కడ మళ్ళీ క్వాలిటీ సర్వర్లో అన్ని టెస్టులు చేసిన మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో యూఏటి టెస్టింగ్ చేస్తారు. అంటే ఎండ్ యూజర్ అతను మళ్ళీ టెస్టింగ్ చేస్తాడు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అన్నది.
After the UAT configuration and codes are sent to production server. Sometimes accountants or senior accountants also do this testing. Here, end users can edit the data. ఇక్కడ ఒకవేళ ఎండ్ యూజర్స్ కానీ యూజర్స్ కానీ లేకపోతే అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ టెస్టింగ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎండ్ యూజర్కి డేటాని ఎడిట్ చేసే యాక్సెస్ ఇక్కడ ఉంటుంది ప్రీ ప్రొడక్షన్లో. అదే అనమాట. తర్వాత ప్రొడక్షన్ సర్వర్, ఇది లైవ్ సర్వర్. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ where the user will work after project go live. Any changes, new development is done, is development client and the request is transported to production. Here end users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day transactions also in this server. FI consultant only have display access. FI consultant have no access to edit, change the data in this server. So ikkada live anamata. This is the last and most refined client where the user will work after project go live. Ikkada real time transaction jarugutayi. Okay, so end users ikkada daily business lo jarige vendor posting gaani customer posting gaani GL posting gaani chestaru. Okay, day to day real life lo day to day jarige transactions anni ikkada jarugutayi. ఇక్కడ FI కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్సే ఉంటుంది. ఎడిట్ చేసేదానికి కానీ చేంజ్ చేసేదానికి మనకి యాక్సెస్ ఉండదు. ఇంటర్వ్యూలో పాయింట్ అప్పుడు అడిగినప్పుడు చెప్పాలి. సో ప్రొడక్షన్ సర్వర్లో FI కన్సల్టెంట్కి లైక్ ఎడిట్ చేయడం కానీ చేంజెస్ చేయడానికి యాక్సెస్ ఉంటుందా అంటే ఉండదు అని చెప్పాలి. ఓకే, ఒకవేళ ఏవైనా న్యూ చేంజెస్ ఏమైనా వచ్చినా న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా కావాలనుకున్నా క్లయింట్స్ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్లోకి వెళ్ళి అక్కడ అప్డేట్ చేసి అక్కడ నుండి మళ్ళీ క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్కి వస్తుంది. ఒక్కటికి 2 సార్లు టెస్టింగ్ చేయాలి, ఓపికతో చేయాలి. ఏదో ఉదరా చేసేసి ప్రొడక్షన్ లైవ్లోకి పంపిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అందుకే వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. వీటినే టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటాం. ఓకే, మెయిన్ ఇవి 3 ఉంటాయి: డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఇవి 3 మెయిన్ సర్వర్స్. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్లు చేస్తాం, అక్కడ నుంచి చేసి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ క్వాలిటీలో ఒక టెస్ట్ జరుగుతుంది, అక్కడ నుంచి ప్రొడక్షన్కి పంపిస్తారు. ఇవి 3 మ్యాండేటరీగా ఉంటాయి. శాండ్ బాక్స్ ప్రీ ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ప్రతి కంపెనీలో ఇవి 3 మాత్రం కామన్గా ఉంటాయి. ఇది మనకి క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP FICO. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా దీంట్లో డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? హలో, రిమైనింగ్ క్వశ్చన్స్ చెప్పండి. సార్ యూటీ టెస్టింగ్ అంటే ఏంటి సార్? డెవలప్మెంట్ సర్వర్లో యూనిట్ టెస్ట్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ చేయడమే, కొత్తగా ఏముండదు. యూటీ టెస్టింగ్ అన్నా, యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ అన్నా, సో రిగ్రెషన్ టెస్టింగ్ అన్నా అన్ని టెస్టింగ్లే, కొత్తది ఏముండదు. అంటే టీ కోడ్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా, ఓకే, తర్వాత ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్ కరెక్ట్గా ఓపెన్ అవుతుందా లేదా, అది జంప్ అవుతుందా లేదా టీ కోడ్, ఓకే, మాన్యువల్గా పోవాలా లేకపోతే టీ కోడ్స్ యూజ్ చేయాలా అనేది అంతే. కొత్తగా ఉన్న అన్ని టెస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటి వస్తాయి, అన్నీ వస్తాయి అందరు కూడా. ఇంకా టీ కోడ్స్ అంటే ఏంటి సార్? ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నీ చెప్తాను. ఎవరికి ఏమైనా ఉంటే అడగండి. ఇంకా రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో, ఈ యొక్క కాన్సెప్ట్లో? ఓకే.